టు మూవీ మానియా. కొత్త సినిమాల రిలీజ్ల కోసం ఫ్యాన్స్ వెయిటింగ్. మరి కొత్త సినిమా అప్డేట్స్ కోసం మూవీ మానియా వ్యూవర్స్ వెయిటింగ్. ఇంకా వెయిటింగ్ ఎందుకు? సరికొత్త అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చింది మూవీ మానియా. క్రేజీ అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. ఆకట్టుకుంటున్న జోగి ట్రైలర్. యుఎస్ లో కార్తికేయ 2 హవా. మహేష్ కోసం ఎన్టీఆర్ ఫార్ములా. 1984 సిక్కుల ఊచకోత నేపథ్యంలో ఎమోషనల్ హత్యాకాండ ఎలా సాగింది అన్నదాన్ని నెట్ఫ్లిక్స్ లో సిరీస్ గా విడుదల చేయనున్నారు. నెట్ఫ్లిక్స్ చిత్రం జోగిలో దిల్జిత్ దోసాంజ్ ప్రధాన పాత్రలు నటించారు. నెట్ఫ్లిక్స్ జోగి ట్రైలర్ ను షేర్ చేస్తూ నెట్ఫ్లిక్స్ అధికారిక ఇన్స్టాగ్రామ్ పేజీలో వివరాలు వెల్లడించారు. 1984 అక్టోబర్ 31న భారత ప్రధాని ఇందిరాగాంధీని ఆమె బాడీ గార్డ్స్ కాల్చి చంపారు. ఈ వార్త దావనంలో వ్యాపించింది. ఇందిరను చంపిన బాడీ గార్డులు సిక్కులని తెలియడంతో ప్రతీకారంగా ఢిల్లీలోని సిక్కులపై దాడులు ప్రారంభమయ్యాయి. వారి ఆస్తులను తగులబెట్టారు. ఇళ్లను మంటలకు అర్పణం చేశారు. 3 రోజుల పాటు విధ్వంస కాండను కొనసాగించారు. ఇందులో ఎందరో అమాయకులు చనిపోయారు. 3000 మందిని ఘోరంగా చంపారు. వేలాదిగా సిక్కులు నిరాశ్రయులయ్యారు. ట్రైలర్ లో ఎప్పటికైనా అతిపెద్ద హ్యూమన్ హీస్ట్ సినిమా అంటూ హైలైట్ చేయడం ఆసక్తిని కలిగించింది. జోగి కుటుంబంతో కలిసి అల్పాహారం తీసుకోవడంతో వీడియో మొదలవుతుంది. నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీని తన సిక్కు అంగరక్షకులు హత్య చేయడం 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లకు ప్రధాన కారణం. ఇది దేశవ్యాప్తంగా వేలాది మంది సిక్కుల దారుణ మరణాలకు దారితీసింది. ముఖ్యంగా న్యూఢిల్లీలో సిక్కులు అత్యధికంగా ఊచకోతకు గురయ్యారు. నేను మీకు బాగా కావాల్సిన వాడిని సెప్టెంబర్ 9న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ప్రచార పనులు షురు అయ్యాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి మరో మాస్ నెంబర్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు. నేను మీకు బాగా కావాల్సిన వాడి నుండి నేను అట్టాంటి ఇట్టాంటి ఆడదాన్ని కాదు మావా అంటూ సాగే లిరికల్ సాంగ్ కి శ్రోతల నుండి మంచి స్పందన వస్తుంది. పాటలు బాలకృష్ణ నటించిన నరసింహనాయుడు సినిమాలోని చిలకపచ్చ కోక సాంగ్, అలాగే చిరంజీవి నటించిన అన్నయ్య సినిమాలోని ఆట కావాలా పాట కావాలా పాటలకు కూడా కిరణ్ డాన్స్ చేశాడు. సినిమాలో ఈ మాస్ నెంబర్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని టీం ధీమా వ్యక్తం చేస్తోంది. ఆడియోని లహరి ద్వారా మార్కెట్ లోకి తీసుకొస్తున్నారు. విడుదలకు ముందు పెద్దగా అంచనాలు క్రియేట్ చేయలేకపోయినప్పటికీ కార్తికేయ 2 రిలీజ్ తర్వాత బాక్స్ ఆఫీస్ వద్ద అసలైన పాన్ ఇండియా రుచిని చూపిస్తోంది. యుఎస్ బాక్స్ ఆఫీస్ వద్ద టాలీవుడ్ మార్కెట్ వాల్యూని పెంచింది. ఏదేమైనా కూడా టాలీవుడ్ సినిమాల రేంజ్ యుఎస్ లో అంతకంతకు పెరుగుతూనే ఉండడం గుడ్ న్యూస్. కార్తికేయ 2, RRR, రాధేశ్యామ్, సర్కార్ వారి పాట, అలాగే భీమ్లా నాయక్ వంటి బిగ్ స్టార్స్ సినిమాల రేంజ్ లో కలెక్షన్స్ అందుకొని 2022లో యుఎస్ఏ లో అత్యధిక వసూలు సాధించిన 5వ చిత్రంగా నిలిచింది కార్తికేయ 2. యుఎస్ బాక్స్ ఆఫీస్ వద్ద $1.5 మిలియన్ల అందుకోవడానికి చాలా దగ్గరలో ఉంది. త్వరలోనే ఆ మార్కును దాటే అవకాశాలు ఉన్నాయి. పోటీగా నిలుస్తుంది అనుకున్న లైగర్ అక్కడ కేవలం $800K మార్కును దాటడానికి కష్టపడుతోంది.
మాంత్రికుడు త్రివిక్రమ్ త్వరలో సూపర్ స్టార్ మహేష్ తో ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ని తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం త్రివిక్రమ్ మళ్ళీ పాత ఫార్ములా వాడిస్తున్నాడా? మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ త్వరలో సూపర్ స్టార్ మహేష్ తో ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ని తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కలయికలో అతడు కలేజా వంటి యాక్షన్ ఎంటర్టైనర్లు రూపొందాయి. ఈ రెండు సినిమాల్లో అతడు కాస్ట్ ఫెయిల్యూర్ గా నిలవగా కలేజా కూడా ఇదే తరహాలో ఫ్లాప్ అనిపించుకుంది. ఈ రెండు సినిమాల అనంతరం దాదాపు 11 ఏళ్ల విరామం తర్వాత మళ్ళీ వీరిద్దరూ కలిసి సినిమా చేయబోతున్నారు. సెట్స్ పైకి ఇంకా వెళ్ళని ఈ మూవీ రిలీజ్ డేట్ ని మాత్రం మేకర్స్ ప్రకటించేశారు. 2023 ఏప్రిల్ 28న సమ్మర్ బరిలో దించేస్తున్నామంటూ రిలీజ్ డేట్ ని ప్రకటించేశారు. ఇదిలా ఉంటే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ని సెప్టెంబర్ 8 నుండి హైదరాబాద్ లో ప్రారంభించబోతున్నారని తెలిసింది. అయితే ఇందుకోసం అరవింద సమేత ఫార్ములాని వాడుతున్నాడట త్రివిక్రమ్. ఈ మూవీని ఫైట్ సీక్వెన్స్ తో ప్రారంభించిన విషయం తెలిసిందే. SSMB28 ని కూడా భారీ యాక్షన్ సీక్వెన్స్ తో ప్రారంభించాలని ప్లాన్ చేశారట. ఇందుకోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ నేతృత్వంలో భారీ సెట్ ని నిర్మిస్తున్నారని తెలిసింది. ఈ భారీ సెట్ లో మహేష్, కొంతమంది ఫైటర్స్ పాల్గొనగా KGF ఫైట్ మాస్టర్స్ అంచు అరివుల నేతృత్వంలో భారీ యాక్షన్ సీక్వెన్స్ ని ప్రారంభ సన్నివేశంగా షూట్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలిసింది. మూవీ మానియాలో మరిన్ని అప్డేట్స్ చూద్దాం. ఆకట్టుకుంటున్న జోగి ట్రైలర్, యుఎస్ లో కార్తికేయ 2 హవా, మహేష్ కోసం ఎన్టీఆర్ ఫార్ములా. ఇవాల్టి మూవీ మానియా మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 95 న్యూస్.